ఫ్రెండ్స్ ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. ఇది టీ, ఇది స్కూటీ, ఇది ఫ్రూటీ, ఇంకా నువ్వు క్యూటీ. రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై హాయ్ ఫ్రెండ్స్, వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చా, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలో పోయిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఫోటోలు మొత్తం వస్తాయి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే ఫస్ట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లిరికల్ వీడియో అయితే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ప్లస్ మీడియా మన గ్యాలరీలో ఉన్న ఫోటోలు అయితే 1 by 1 మన ఫోటోలు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇక్కడ 1 by 1 ఫోటోలు అయితే పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఫస్ట్ అయితే ఈ ఫోటో పెడుతున్నా, 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ ఫోటోని అయితే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటున్నా. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయాలి, ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. కొద్దిగా జూమ్ చేసుకోవాలి ఫోటోని అయితే. జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇలా 1 by 1 మనం ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ మీడియా ఇంకో ఫోటో. ఇలా అన్ని ఫోటోలు అయితే పెట్టుకోవాలి 1 by 1 అడ్జస్ట్ చేసుకొని. పెట్టుకున్న తర్వాత ఈ బీట్ మార్క్ దగ్గర అయితే కట్ చేసుకోవాలి అన్ని ఫోటోలు అయితే. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ నెక్స్ట్ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ నెక్స్ట్ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. ఇలా 1 by 1 మన గ్యాలరీలో ఉన్న ఫోటోలు అయితే చాలా ఫోటోలు పెట్టుకోవాలి. మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేసి 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇక్కడ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇలా 1 by 1 మన ఫోటోలు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే లాస్ట్ ఫోటో ఇది అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే మనం ఫస్ట్ అయితే ఫ్రంట్కి రావాలి. ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్కి వచ్చి ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర అయితే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots కాపీ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా 1 by 1 మనం ఈ ఎఫెక్ట్ని అయితే ఫోటోని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ రావాలి. ఇలా 1 by 1 ఎఫెక్ట్ని ఫోటోలన్నింటికి పేస్ట్ చేయాలి. ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ నెక్స్ట్ ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫోటోని క్లిక్ చేసి మళ్ళీ ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 ఈ ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫోటోని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎఫెక్ట్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా 1 by 1 మన ఫోటోలన్నిటికీ ఎఫెక్ట్ అయితే క్లారిటీగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఇంకో ఫోటో ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకో ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం అన్ని ఫోటోలకైతే ఎఫెక్ట్ని అయితే అడ్జస్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫ్రంట్కు రావాలి. ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక ఫోటో అయితే క్లారిటీ రావాలి ఫ్రెండ్స్. ఒకసారి పెడతా. ఈ ఫోటోని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్టర్ పోయి ఫోటోని అయితే కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నా. దీన్ని క్లిక్ చేసిన తర్వాత కింద ఫోటోలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫోటోలు అయితే ఉన్న తర్వాత మనం ఒక ఫోటో అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫోటో అయితే పెట్టుకున్నాను.
మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ ఫోటో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏదో ఫోటో అయితే ఉంటుంది తర్వాత ఫోటోని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసి పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ వీడియో అయితే గ్యాలరీలో సేవ్ అయింది. బాయ్ ఫ్రెండ్స్.